రుణమాఫీ హామీ అమలుతో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తాలో సంబరాలు అంబరాన్నంటాయి। ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, పాడి పరిశ్రమ శాఖ డైరెక్టర్ బుర్రా జ్ఞానేశ్వర్ హాజరయ్యారు। అంబేద్కర్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఫోటోలకు పాలాభిషేకం చేశారు। ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని ఆనందాన్ని పంచుకున్నారు। ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు। మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం అయిన భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగము వారు చేసిన అప్పులకు కృషించి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితుల్లో వారికి ఒక ఆత్మధైర్యం ఇచ్చే విధంగా వారి ఆలోచనలో రేపు భరోసా ఇచ్చే విధంగా రైతులకు ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఆనాడు రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఏదైతే భరోసా ఇచ్చాడో అదే ఆలోచనతో యావత్ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఒక భరోసా ఇవ్వడము, ఆత్మగౌరవం పెంచడము। కాంగ్రెస్ పార్టీ అంటే బలహీన బడుగు వర్గాల దళిత గిరిజన ఆత్మగౌరవం పెంచే విధంగా ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి ఉన్న తర్వాత ఎన్నో సంక్షేమ ఫలాలు తెస్తామని చెప్పి ఈ 7 నెలల కాలంలో ఆర్టీసీ బస్సు కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు కానీ, 200 కరెంట్ యూనిట్ కానీ, ముఖ్యంగా రైతులకు ఒక ఆత్మగౌరవం పెంచే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది।